ఏడకొచ్చిన అనుకుంటారా? జర పరిశాన్ కాకుర్రి. నేను పరిశాన్ కాకముందే చెప్తా. ఏడకొచ్చిన అంటే నేను కరీంనగర్ వచ్చిన అన్నట్టు. నా లైఫ్లో ఫస్ట్ టైముల్లా నేను కరీంనగర్ నిమజ్జనాలకు రావడం, వినాయకుల నిమజ్జనాలకు అసలు చూసి స్టన్ అయిన అన్నట్టు. మనం ఎప్పుడు రాలే కదా. ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు. నాకు ఒక కోతిరాంపురి విగ్రహం మాత్రమే తెలుసు. మళ్ళీ అక్కడ నేను అంతగానం కూడా బ్యాండ్లు, డీజేలు అవన్నీ ఎక్కువ చూడలేదు. కానీ నేను కరీంనగర్ టవర్ సర్కిల్లా కోతిరాంపూర్లో చూసే వరకు నేను పరిశాన్ అయినా అన్నట్టు. చూసిరు కదా వినాయకుడు. సో వినాయకుడు ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది కావచ్చు, ఎత్తుంటాయి కావచ్చు. కానీ నేను వాటిని చూడడము, అక్కడ మందిని చూడడము అసలు నాకు పరిశాన్ అనిపించింది. నెక్స్ట్ ఇంకో ముచ్చట ఏంటంటే కరీంనగర్లో మాకు టవర్ సర్కిల్ కాడ అక్కడ పెద్ద జాతరలాగా జరుగుతుంది. ఇక నేను లోపలికి పోతే మా పిల్లగాళ్ళు ఎక్కడ కొనియమంటారో అని డబ్బులు లేవని సప్పుడేక లోపల కూడా ఒక్క వీడియో కూడా తీయలేదు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడికి దర్శనానికన్నా ముందు అందరూ కూడా ప్రసాదాలే తీసుకుంటారు, కడుపు నిండా తింటారు. సో నేను అసలు స్టన్ అయిపోయినా. ఏ మూలకు చూసినా ప్రసాదాలే పంచుతారు. నేను ఒక్కటేసారి చూసి షాక్ అయిపోయినా. చిన్న చిన్న ఏమైనా కూడా కడుపు నిండుతుంది నిజంగా.